ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఎమ్గనూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక నామినేషన్ అట్టహాసంగా కొనసాగింది. మనతో మాట్లాడడానికి ఆమె ఉన్నారు. మేడం, ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగింది? లోపల ఏం జరిగింది? చాలా చక్కగా వెళ్ళిందండి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నామినేషన్ పత్రాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నామినేషన్ చాలా ఈజీగా అంటే చాలా స్మూత్గా అయిపోయిందండి. జగన్ రాబోయేటువంటి ఎన్నికలు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు? మీ అజెండా ఏంటి? మా అజెండా అంతా ఒకటే అండి. మేము చేసిన అభివృద్ధి, ఇంకా చేయబోయే అభివృద్ధి, జగనన్న నమ్మకమే మాకు పెద్ద ఆయుధం. ప్రజల్లో ఎవరికైతే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఇవన్నీ మాకు బలం. ప్రజలు అవే దాంతో అదే సంతోషంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ పాజిటివ్నెస్ మాకు చూపిస్తున్నారు. మీ ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి బుట్టా రేణుక బ్యాంకులు మోసం చేశారు, బురుడి కొట్టించారని బహిరంగంగా మాట్లాడినారు. మీ సామాజిక వర్గం సంబంధించిన ఒక ఎంపీ కూడా సంజీవ్ కుమార్ మాట్లాడే పరిస్థితిని ఎట్లా చూడండి? సంజీవ్ కుమార్ గారికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. పార్టీలో టికెట్ కావాలని చాలా మంది దగ్గరికి వెళ్ళి అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆయన ఏ అభివృద్ధి చేయలేదు, ప్రజల్లో లేరు అనేసి మరి ఆయనకు టికెట్ దక్కలేదు. టికెట్ దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో వేరే పార్టీకి వెళ్ళారు. వేరే పార్టీకి వెళ్ళి అన్ని అబద్ధాలు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన మాట్లాడిన మాటలకు మేము డిఫమేషన్ కేసు వేయచ్చు. బికాజ్ ఆయన మన భారతీయ బ్యాంకు గురించి అన్ని అబద్ధాలు చెప్పారు. భారతీయ బ్యాంకులో ఒకవేళ ప్రూఫ్స్ ఉంటే ఆ లోన్ మేము ఎవరు ఫోర్జరీ చేసి తీసుకున్నానని మరీ చెప్పారు. మా హస్బెండ్ ఫోర్జరీ చేసి లోన్ తీసుకున్నామనేసి ఆ పేపర్స్ ఉంటే తీసుకొని రావాలి. కాకపోతే ఆయన ఒకవేళ నిరూపించకపోతే డెఫినెట్లీ ఐ విల్ పుట్ ఎ డెఫమేషన్ కేస్ ఆన్ హిమ్. బికాజ్ అర్థం పర్థం లేకుండా నోరు ఉంది కదా అని డీఫేమ్ చేసేందుకు, అంటే ప్రజల్లో నాకు ఒక మంచి స్పందన ఉంది, నేను ఒక మంచిగా ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్నాను అనే ఒక దాని గురించి ఆయన ప్రజలందరికీ కూడా తెలుసు కదా. దాన్ని నన్ను డీఫేమ్ చేయాలి అంటే ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనేసి అన్ని అబద్ధాలు చెప్పారు. నిజంగా అతను కనుక నిజంగా మాటలు నిజమైతే ఆ పేపర్లు తీసుకుని రమ్మనండి. ఎంత లోన్ మేము తీసుకున్నాము, ఎంత ఫోర్జరీ చేశామో పేపర్స్ తీసుకొని వస్తే ఈరోజు నేను ఆయనకి ఇప్పుడే సరెండర్ అవుతాను. లేదు అంటే డిఫమేషన్కి ఫేస్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారేమో చూడండి. నోరు ఉంది కదా అని విచక్షణ కోల్పోయి, విఘ్నత కోల్పోయి, చదువుకున్న వ్యక్తి అయ్యి ఉండి అలా మాట్లాడడం అతని సంస్కారానికి మంచిది కాదు. నేను ఇంతకు మించి నేను మాట్లాడలేను. బికాజ్ ఎక్కువ మాట్లాడితే నేను సంస్కారాన్ని కోల్పోయిన దాన్ని అవుతాను. బికాజ్ సెలబ్రిటీ కూడా మీ మీద కామెంట్ చేయడం, బాలయ్య గారు మాట్లాడింది అన్నారు అంటే మేము లోన్ తీసుకున్నాం. ఎస్, లోన్ తీసుకున్నాము. దానికి మేము మా పర్సనల్ ప్రాపర్టీస్ పెట్టుకున్నాము. మాది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు. మా దాంట్లో పబ్లిక్ ఒక్క 1 రూపీ కూడా చేసింది కాదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ మోసం చేస్తే బ్యాంకులను మోసం చేశారు అంటారు. ప్రైవేట్ సంస్థలు అన్న తర్వాత ఇక్కడ ఉన్న వ్యాపారులు ఎంతమంది ఉన్నారో మీరు అందరినీ కనుక్కోండి. వ్యాపారులు అన్న తర్వాత బ్యాంకులో లావాదేవీలు ఉంటాయి. బ్యాంకులో లోన్లు తీసుకోవడం సహజం. ఆ సహజంలో బ్యాంకు వ్యాపారం నష్టం వస్తే లోన్ కట్టకపోతే మా ఆస్తులు జప్తు చేసుకుంటారు. ఆస్తులు తీసుకునే కదా లోన్స్ ఇస్తారు. ఆస్తుల వాల్యూ ఎక్కువ ఉంటేనే దానికి తగ్గట్టుగా 50% ఎంతో లోన్స్ ఇస్తారు. మరి ఆ లోన్కి ఏదైనా అయితే మేము కట్టకపోతే మా ఆస్తులే కదా పోయేది. పబ్లిక్ ఆస్తులు ముంచలేదు కదా, ఎవరి డబ్బులు ముంచలేదు కదా. దానికి అర్థం ఉండాలి. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు కూడా బిజినెస్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు కూడా బ్యాంకు లోన్లు తీసుకున్నామని చెప్పారు. మరి బ్యాంకు లోన్లు తీసుకున్నప్పుడు కట్టకపోతే వాళ్ళు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, వాళ్ళు కట్టకపోతే వాళ్ళు ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు అవుతారు. మేము ప్రైవేట్ సంస్థలు మావన్నీ కూడా. పబ్లిక్ మనీ ఒక్క సింగిల్ పెనీ కూడా లేదు. అలాంటిది వ్యాపారం చేసే వ్యాపారస్తులే రాజకీయం కోసం అబద్ధాలు మాట్లాడితే వాళ్ళ గురించి నేను ఇంకా ఏం మాట్లాడాలో నాకు తెలీదు. పెద్దలు ఆయనకు వయస్సుకి గౌరవం ఇచ్చే చంద్రబాబు నాయుడు గారికి నేనేమీ మాట్లాడట్లేదు. ఒక్కటి తెలుసుకొని మాట్లాడాలి. నిజాలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే వారికి కూడా గౌరవం ఉంటుంది. లేకపోతే ఇప్పటికే అబద్ధాలు చెప్తారని అందరూ అంటారు. ఇలాంటి మాటలు ఎక్కువ చెప్పడం వల్ల అవి ఇంకా వాస్తవాల కింద స్థిరపడిపోతాయి. వాళ్ళ ఇమేజ్ని వాళ్ళే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. బ్యాంకులను బురుడి కొట్టించారని చేసేటువంటి ఆరోపణలో నిజం లేదు. పోతే ఒకవేళ మా ప్రైవేట్ ఆస్తులే స్వాధీనం చేసుకుంటారు తప్ప మేము ఎవరిని మోసం చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.